Hi guys, welcome back to episode 3 of Skincare Routine. ఓకే వెయిట్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ కాబట్టి ఎండ్ వరకు చూడండి, స్కిప్ మాత్రం చేయకండి బికాస్ ఇది నా జెన్యున్ రివ్యూ కాబట్టి. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గో అండ్ వాచ్ మై ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్. సో ఈరోజు నేను స్కిన్ కేర్ రొటీన్లో స్టెప్ 2 దట్ ఈస్ స్టోనర్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాను. సో బేసికలీ టోనర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాదు స్కిన్ కేర్ రొటీన్లో. బట్ నేనేమంటానంటే టోనర్స్ అనేవి ఒక వాల్యుబుల్ ఎడిషన్ మన స్కిన్ కేర్ రొటీన్కి ఒక వాల్యుబుల్ ఎడిషన్ అని మాత్రం నేను చెప్పగలను. సో టోనర్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేయాలి, అసలు దీని యూజ్ ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో బేసికలీ టోనర్స్ మనం యూజ్ చేస్తే మన స్కిన్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ చేస్తాయి అండ్ స్కిన్ యొక్క పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ దెన్ టోనర్ తర్వాత యూజ్ చేసే సిరమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఏవైనా చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి స్కిన్లో. సో ఇది దీని యూస్. టోనర్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ, ఎలాగో చెప్తాను, లిజన్. ఓకే, సో బేసికలీ టోనర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మన స్కిన్ టైప్ అనేది తెలిసి ఉండాలి. నేను ఎపిసోడ్ 1లోని స్కిన్ టైప్స్ కోసం చెప్పాను. సో మీరు అది చూసినట్లయితే ఇక్కడ మీరు టోనర్స్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగలరు. ఇదే డ్రై స్కిన్ అయితే హైడ్రేటింగ్ టోనర్స్ అనేవి యూజ్ చేయాలి బికాజ్ డ్రై స్కిన్ వల్ల ఇచ్చినెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లిటిల్ బిట్ ఆఫ్ మాయిశ్చర్ అనేది మన స్కిన్ లోపల ఉండాలి కాబట్టి హైడ్రేటింగ్ టోనర్స్ అనేవి మనం యూజ్ చేయాలి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి హైలరానిక్ యాసిడ్, అలోవెరా, గ్లిసరిన్, రోజ్ వాటర్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండేలా చూసుకోండి. ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి టోనర్స్ యూజ్ చేయాలంటే ఆ టోనర్ ఎలా ఉండాలంటే మీ సీబమ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసేలాగా అండ్ ఆల్సో ఎక్స్ఫోలియేట్ చేసేలాంటి టోనర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి సాల్సిలిక్ యాసిడ్, నైసినమైడ్, గ్లైకోలిక్ యాసిడ్ ఆర్ లాక్టిక్ యాసిడ్, ఈ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చెక్ చేసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల పోర్స్ని క్లెన్స్ చేస్తుంది, సీబమ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఆల్సో పోర్స్ని మినిమైజ్ చేస్తుంది అండ్ బ్రేక్అవుట్స్ని ప్రివెంట్ చేస్తుంది. కాంబినేషన్ స్కిన్ అంటే డ్రై సైడ్ ఉంటుంది, ఆయిల్ సైడ్ కూడా ఉంటుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మేనేజ్ చేసే టోనర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ టోనర్స్లోని జెంటల్ ఎక్స్ఫోలియంట్ టోనర్స్ ఉండాలి అండ్ ఆల్సో హైడ్రేటింగ్ టోనర్స్ అనేవి ఉండాలి. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి ఉండాలి అంటే ఒకటి నైసినమైడ్, సాల్సిలిక్ అండ్ హైడ్రేటింగ్ అంటే లైక్ గ్లిసరిన్ కానీ అలోవెరా ఆరెల్స్ రోజ్ వాటర్, ఇలా ఉండేలాగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చెక్ చేసుకొని మనం టోనర్ని యూజ్ చేసుకోవాలి. సో నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టుగా టోనర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది కాదు, బట్ వాల్యుబుల్ ఎడిషన్ మన స్కిన్కి అని చెప్పాను. సో బేసికలీ మీ స్కిన్ అనేది చాలా గుడ్గా ఉండి ఎలాంటి ప్రాబ్లం లేదనుకోండి, మీరు టోనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ స్కిన్ ఇంకా రిపేరింగ్ స్టేజ్లో ఉంది అనుకోండి, మీరు కంపల్సరీగా టోనర్ యూజ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా రికవర్ అనేది అవుతుంది అనమాట స్కిన్. సో నా స్కిన్ బెటర్గా ఉంది, నేను టోనర్ అయినా యూజ్ చేస్తా అన్నా అది మీ ఇష్టం. టోనర్ని మీరు యూజ్ చేయండి కంపల్సరీగా నేను చెప్పట్లేదు, టోనర్ని యూజ్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. బట్ టోనర్ యూజ్ చేయడం వల్ల లైక్ ఏమవుతుంది ఏంటనేది నేను క్లియర్గా చెప్పాను. సో దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు నేను యూజ్ చేసిన టోనర్ అనేది చూపిస్తాను. నేను ఓన్లీ 1 టోనర్ అనేది యూజ్ చేశాను. సో ఆ టోనర్ ది ఫేస్ షాప్ నుంచి రైస్ సెరమైడ్స్ ఉండే ఈ టోనర్ అనమాట. ఈ టోనర్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది, నా స్కిన్కి అయితే చాలా మంచిగా పడింది. లైక్ చాలా హైడ్రేటింగ్ యూనో ఇంగ్రీడియంట్స్ అనేవి దీని లోపల ఉన్నాయి అండ్ ఆల్సో ఒక మంచి గ్లో కూడా ఇస్తుంది అనమాట ఈ టోనర్. అండ్ నేను యూజ్ చేసే వేరే సిరమ్స్ అన్నిటితోని చాలా నీట్గా బ్లెండ్ అయిపోయి చాలా బాగా అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది. సో ఐ విల్ రికమెండ్ దిస్ టు యూ. మీరు కూడా చెక్ చేసుకొని ప్రొడక్ట్స్ అనేవి మీరు కూడా ఇది యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ లిజనింగ్ టు ఆల్ ద స్టఫ్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇలానే మీరు నా వీడియోస్ అన్నీ చూడండి, నన్ను ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ కమెంట్ లైక్ మీ థాట్స్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ డ్రాప్ అ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ థ్యాంక్ యూ గైస్. బాయ్, లవ్ యూ ఆల్.